శుద్ధి తప్పు. ఎల్దాక మా మంత్రి వాళ్ళని అట్లా అన్నాడు, ఆయన వాపసు తీసుకోవాలి. 10 ఏళ్ళు ప్రభుత్వంలో ఉండి వాళ్ళు మొదటగా దళితుడే ముఖ్యమంత్రి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ అన్నాడు, రుణమాఫీ అన్నారు. ఇవాళ 2 ఎకరాల భూమి అని 3 ఎకరాల భూమి అన్నాడు. ఇవాళ ఏదొక్కటి కాకుండా మా తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయసం 6 గ్యారెంటీలు మా ప్రభుత్వం ఒక్కొక్కటి అమలు చేస్తుంటే జీర్ణించుకోలేక తెలంగాణ మహిళల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసుకోలేక హరీష్ రావు గారు మండుతున్నాడు. మీరు తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో చీకొట్టిరు, పార్లమెంట్లో జీరోకి వచ్చిరు. మా గౌరవ ముఖ్యమంత్రి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేని ప్రతిపక్ష నాయకుడు ఏడబట్టుకునే ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు మైక్రో ఉంది, ఏనాడు కూడా ఊహించలే ఇలా మీడియం బయటకు వస్తాని. అలాంటి ముఖ్యమంత్రి చీల్చు చెండారుస్తాని ఏడబట్టుకుని ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి మీరు ఒక్కడే. మా గౌరవ ముఖ్యమంత్రి చేసే కార్యక్రమాలు తెలంగాణ ప్రజలను విమర్శించి పార్లమెంట్లో మాకు 8 సీట్లు ఇచ్చారు. ఇలా బీజేపీలు బతుకుంటేగానే వాళ్ళ శవ ఆమె దానం చేసుకుంటే వాళ్ళకి ఆ శవ వచ్చింది తప్ప మీరు ఎక్కడ గెలవాలి. అధ్యక్ష ఒక్కటే, ఇవాళ గ్రామాలలో రెవెన్యూ వ్యవస్థ మొత్తం పోయింది అధ్యక్ష. విఆర్ఓ వ్యవస్థ తీసేసారు, విఆర్ఓ వ్యవస్థ తీసారు. ఇవాళ ధరణి పోర్టల్ వల్ల మాకు సమస్యలు 100 వస్తే అలా 90 సమస్యలు ధరణి సమస్య. అధ్యక్ష మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూని ఆలోచన చేస్తుంది, ధరణి ఆలోచన చేసి ఇలా గ్రామాలలో సమాచారం లేకుండా విఆర్ఓ వ్యవస్థ నాశనం చేసి ఇలా ధరణి మొత్తం నాశనం చేసి. అధ్యక్ష మీరు ఆ బడ్జెట్ మీద మాట్లాడేది. హరీష్ రావు గారు మీకు మళ్ళీ విన్నపిస్తున్నా, మీకు మళ్ళీ విన్నపం చేస్తా ఉన్నా నేను. మీరు డిబేట్ కాకండి. డిబేట్ అయితే అక్కడి నుంచి ఈ విధంగా వస్తాయి. డిబేట్ కాకండి. థ్యాంక్ యూ సార్. నేను ఎక్కడ డిబేట్ కాలేదు అధ్యక్ష. 6 గ్యారెంటీల్లో 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చిన చేయూత పథకం గురించి మాట్లాడిన తప్ప ఐ డిడ్ నాట్ డివియేట్. ఐ రిస్ట్రైన్ టు మై సబ్జెక్ట్ సార్. అధ్యక్ష అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష, పోస్ట్ ఆఫీస్ దగ్గర బ్యాంకు దగ్గరికి వచ్చి అవ్వాతాతలు మా 4000 ఎప్పుడు పడుతున్నాయి బిడ్డ అని ఎంతో ఆర్తితో ఆవేదనతో అడుగుతున్నారు. దివ్యాంగ సోదరీమణులు దీనంగా ఎదురు చూస్తున్నారు. ఒంటరి మహిళలు కంట నీరు పెట్టుకుంటున్నారు. వితంతువులు, డయాలిసిస్ పేషెంట్లు, బోధకాలు బాధితులు, నేతన్నలు, గీతన్నలు 4000 పింఛన్ ఎప్పుడొస్తుందా అని కళ్ళు కాయలు చేసుకొని చూస్తున్నారు అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏంటంటే అధ్యక్ష, 4000 మాట దేవుడు ఎరుగు, ఆ ఇచ్చే 2000 కూడా చక్కగా వస్తలేదు అధ్యక్ష. అధ్యక్ష మే నెల పెన్షన్, జూన్ నెల పెన్షన్, 2 నెలల పెన్షన్ ఈ రోజు వరకు పెండింగ్ ఉన్నది. ఇవాళ 27వ తారీఖు అధ్యక్ష. రామ్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష ఇప్పుడు 57 నిమిషాలకు 72 నిమిషాలు వాళ్ళ టైం తీయంగా 72 నిమిషాలు మాట్లాడారు అధ్యక్ష. అరే బడ్జెట్ మాట్లాడితే మీకు ఇప్పుడు అవునండి. మీరు కన్క్లూడ్ చేయండి, 5 మినిట్స్లో కన్క్లూడ్ చేయండి మీరు ప్లీజ్. అధ్యక్ష మేమనేది ఒకటే అధ్యక్ష, ఇప్పటికైనా 4000 పెన్షన్ ఇవ్వండి, పెండింగ్లో ఉన్న 2 నెలల పెన్షన్లు కూడా 2000 వెంటనే రిలీజ్ చేసి వారికి ఆదుకోవాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. ఈ విషయంలో ఏం చెప్పాలని బాగా ఆలోచించాను అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో బట్టి గారు ఒక మాట